నువ్వంటే నాకు చాలా ఇష్టం. హలో హాయ్ ఫ్రెండ్స్, నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుందనేసి నేను ఫుల్ మ్యూజిక్ ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక లిరికల్ వీడియో అనేది చూశారు కదా 2 ఫొటోస్తోని. అలాంటి వీడియో మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే నేను డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో పైన క్రియేట్ న్యూ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోకి యూజ్ చేసిన మెటీరియల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన మెటీరియల్స్లో ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఉంటుంది, ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వస్తుంది. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 3 డాట్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డూప్లికేట్ అని కనిపిస్తుంది, డూప్లికేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ని ఇట్లా లెఫ్ట్ సైడ్ కన్నట్లు డ్రాగ్ చేసుకుని పెట్టుకొని అదే ఇమేజ్ పై మళ్ళీ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇమేజ్ అనేది డూప్లికేట్ అవుతుంది. దాని తర్వాత దీన్ని లెఫ్ట్ సైడ్ కన్నట్లు ఇట్లా స్క్రోల్ చేసి 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకోండి. పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని కిందకన్నట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంతైతే కావాలో అంతవరకు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ 5th ఆప్షన్ సెండ్ టు బ్యాక్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇమేజ్ అనేది వెనక వైపు పోతుంది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి ఆల్ఫా ఒపాసిటీ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి ఇది ఒక 30% ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. 30% ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఒక బటర్ఫ్లై పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, ఆ ఇమేజ్ వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న బటర్ఫ్లై పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి దీన్ని జూమ్ ఇట్లా తగ్గించుకొని లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇట్లా కింద సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. జూమ్ తగ్గించుకొని మీకు ఎక్కడైతే కావాలో అక్కడ ఇట్లా సెట్ చేసుకోండి. ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ డూప్లికేట్ చేసుకోవాలి. దీన్ని డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్ దానిపై క్లిక్ చేయండి. తర్వాత ఇమేజ్ అనేది డూప్లికేట్ అవుతుంది. దాన్ని ఇట్లా డ్రాగ్ చేసి కరెక్ట్గా ఇక్కడ సెట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే మోర్ దెన్ బెటర్ లుక్ అనేది బాగా కనిపిస్తుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో ఒక స్మోక్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను, ఆ వీడియో వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ స్మోక్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి పక్కన ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశారంటే ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఒక లిరికల్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న
లిరికల్ వీడియో ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇది బ్లాక్ స్క్రీన్లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనే దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని 2 ఫింగర్స్తో ఇట్లా మీకు ఎంతైతే కావాలో అంత జూమ్ ఇట్లా చేసుకొని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. కరెక్ట్గా ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేస్తే ఆ వీడియో అనేది ఎట్లా వస్తుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూశారు కదా, వీడియో అనేది ఇట్లా వస్తుంది. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ బ్యాక్వర్డ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. మళ్ళీ అదే ఆప్షన్పై మళ్ళీ క్లిక్ చేసి అదే ఆప్షన్ని మళ్ళీ క్లిక్ చేయండి. దాని తర్వాత అది లుక్ అనేది బాగా కనిపిస్తుంది. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూస్తుంటారు కదా, వీడియో అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో అనేది మనం కలర్ గ్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. మనకు నచ్చిన కలర్ని మన డ్రెస్ కలర్ ఎలాగైతే ఉందో ఆ కలర్లో మనం మ్యాచింగ్ అనేది చేసుకోవచ్చు. సో అలాంటి కలర్ గ్రేడింగ్ చేసుకోవడానికి ఫస్ట్ స్టార్టింగ్లో ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ బ్యాక్గ్రౌండ్ వీడియోపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేసి లాస్ట్లోనే హెచ్వి అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని ఇట్లా లెఫ్ట్కి రైట్కి ఇట్లా మూవ్ చేశారంటే చూస్తుంటారు కదా, కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. మీ డ్రెస్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ని కరెక్ట్గా ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే అదే కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు రెడ్ అండ్ గ్రీన్ ఉంది కనుక ఈ కలర్ అయితే లుక్ బాగుంది కనుక ఇదే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి ఈ లిరికల్ వీడియో కనిపిస్తుంది కదా, దీని కలర్ కూడా సేమ్ అలానే మార్చుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. బటర్ఫ్లై కనిపిస్తుంది కదా, ఆ పిఎన్జీ ఇమేజ్పై ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేసి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేయండి. దీని కలర్ కూడా మీరు ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. చూస్తుంటారు కదా, కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇట్లా మీకు నచ్చిన కలర్ని మీరు ఇట్లా సెట్ చేసుకోవచ్చు. నేనైతే అదే కలర్ని పెట్టుకుంటున్నాను. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫైనల్గా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి మన వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే అంతకంటే ముందు నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో ఒక హార్ట్ షేప్లో ఉన్న పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. నేను ఇచ్చిన పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి దాన్ని ఇట్లా జూమ్ తగ్గించి మీ ఫోటో కరెక్ట్గా హెడ్ పైన ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకుంటే లుక్ అనేది బాగా కనిపిస్తుంది. మీకు నచ్చితే మీరు పెట్టుకోవచ్చు, లేదంటే వదిలేవచ్చు, దానికి ప్రాబ్లం ఏట్లేదు. సో ఇట్లా పెట్టుకున్నారంటే చూస్తుంటారు కదా, లుక్ అనేది బాగా కనిపిస్తుంది. దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత చూస్తుంటారు కదా, ఇట్లా లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే పైన రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ ఇట్లా పెట్టుకొని సేవ్ యాజ్ వీడియోపై క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.